మన శత్రువు ఉన్నటువంటి పరిసరాలలోకి మనం వెళ్ళినా కూడా మన మనసు ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్కి స్టార్ట్ అవుతుంది. వాడితో అసూయ, ద్వేషము, కోపం అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి మన ఫేస్ ఫీలింగ్సే మన భావోద్వేగాలే కంప్లీట్గా మారిపోతాయి వాడు మనకి ఎదురవ్వగానే. అందుకని నేనేమంటానంటే కనిపించినటువంటి ప్రతి మనిషి మిత్రువు కావాల్సినటువంటి అవసరం లేదు, అలాగని మనకు నచ్చినటువంటి ప్రతి మనిషి శత్రువు కావాల్సినటువంటి అవసరం లేదు. శత్రువు కాకపోయినా మిత్రువు కాకపోయినా మధ్యలో ఒక పొజిషన్ ఉంటుంది, సాటి మనిషి అని చెప్పి. సాటి మనిషిగా మాత్రమే మనసులో గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద తప్పైనా చేయనియండి అవతల వాళ్ళు, మీరు ఫర్గివ్నెస్ ఇచ్చేసేయండి, క్షమించి వదిలేసేయండి. వాళ్ళ గురించి మర్చిపోండి కంప్లీట్గా. వాళ్ళ గురించి మంచి ఆలోచించొద్దు, చెడు ఆలోచించొద్దు. వాళ్ళని కంప్లీట్గా మర్చిపోండి, వదిలేసేయండి. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ పాము గనక ఇంట్లో దూరితే ఎంత మనశ్శాంతి కరువవుతుందో, శత్రువుని మనసులో పెట్టుకొని ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన గురించి మనం ఆలోచించుకోవడం బంద్ చేసి మన లైఫ్ని పక్కన పెట్టేసి వాళ్ళ